కార్నివోర్ డైట్ వలన సోరియాసిస్కు నిజంగా సహాయం కలుగుతుందా? మంచి ఫలితాలు పొందడానికి ఉత్తమ మార్గం ఏమిటి? ఈ వీడియోలో మీరు కార్నివోర్ డైట్ సోరియాసిస్కు ఎలా ఉపయోగపడుతుందో, ఇతర డైట్ ప్లాన్లతో దీని తేడా ఏమిటో, అలాగే ఈ ప్రయాణంలో మీరు దూరంగా ఉండాల్సిన విషయాలు ఏమిటో తెలుసుకోగలరు. మరియు ఉత్తమ ఫలితాల కోసం మీ పురోగతిని ఎలా కొలవాలో కూడా మనం చర్చించబోతున్నాం. హాయ్, నేను డాక్టర్ చాను దాసరి. గట్ మైక్రోబియోమ్ అసమతుల్యతల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో నిబద్ధత కలిగిన సర్జన్ని. నేను కూడా నా 20వ దశకంలో జీర్ణ సంబంధిత సమస్యలు మరియు ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్తో బాధపడాను. ఆ సమస్యలను నేను మాత్రమే కాకుండా నా రోగులకు ఉపయోగపడే విధంగా ఒక విధానాన్ని విజయవంతంగా రూపొందించాను. నా విధానాన్ని మైండ్ఫిట్ ఇమ్యూనిటీ అప్రోచ్ అని పిలుస్తారు. ఇది సంవత్సరాలుగా వేలాది మంది విజయాలను సాధించడానికి కారణమైంది. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా సోరియాసిస్తో బాధపడుతూ శాశ్వతంగా ఇన్ఫ్లమేషన్ను తొలగించుకోవాలనుకుంటే మా వెబ్సైట్ nikinic.com సందర్శించండి మరియు నాతో ఒక డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి. సోరియాసిస్ నుంచి కోలుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్పులు, అలాగే కేవలం 6 వారాల్లో స్థిరమైన ఫలితాలు ఎలా సాధించాలో నేను మీకు వివరంగా చెప్పగలను. సరే, ఇప్పుడు విషయానికి వస్తాం. సోరియాసిస్ను నియంత్రించడానికి కార్నివోర్ డైట్ను ప్రోత్సహించే కొన్ని అధ్యయనాలను మనం చూసాం. కానీ మరోవైపు కొన్ని పరిశోధనలు కార్నివోర్ డైట్ను సోరియాసిస్ అభివృద్ధికి కూడా సంబంధం ఉన్నదిగా చూపిస్తున్నాయి. ఇంత సమాచారం ఉన్నప్పుడు సోరియాసిస్కు పనిచేసేది ఏమిటో ఎలా తెలుసుకోవాలి? నేను సోరియాసిస్కు ఐడియల్ డైట్ అనే నా వీడియోలో చెప్పినట్లుగా ప్రతి వ్యక్తికి అనుగుణంగా ఫైటోన్యూట్రియంట్స్తో సమృద్ధిగా ఉండే వ్యక్తిగత డైట్లను అమలు చేయడంలో నేను గట్టి నమ్మకం కలిగి ఉన్నాను. సోరియాసిస్కు డైట్ పనిచేస్తుందో లేదో నిర్ణయించడానికి నేను ఎప్పుడూ 4 ముఖ్యమైన ప్రమాణాలను ఉపయోగిస్తాను. ఆ 4 ప్రమాణాలపై ఒక చిన్న రీక్యాప్ ఇక్కడ ఉంది. మొదటిది ఫైటోన్యూట్రియంట్స్, రెండవది మాక్రోన్యూట్రియంట్ అవసరాలు, మూడవది మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ, నాలుగవది ఫుడ్ సెన్సిటివిటీ. ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే సోరియాసిస్కు ఐడియల్ డైట్ వీడియోను చూడండి. కానీ ఇక్కడ కూడా నేను మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను. మళ్ళీ గుర్తు చేసుకోవడానికి, మీ ఆంతరంలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ చక్కెర, స్టార్చ్లు, ఫైబర్ వంటి కార్బోహైడ్రేట్లను ఫర్మెంట్ చేసి ఊబకాయం, వాయువు మరియు ఇన్ఫ్లమేషన్కు కారణమవుతాయి. ఇప్పుడు కార్నివోర్ డైట్ గురించి మరియు ఇది ఇతర డైట్లతో, ముఖ్యంగా నేను సోరియాసిస్ కోసం సూచించే ఫిడో డైట్తో పోలిస్తే ఎలా నిలబడుతుందో మాట్లాడుకుందాం. అవును, కార్నివోర్ డైట్ కొన్నిసార్లు సోరియాసిస్కు సహాయపడుతుంది. కానీ మీరు దీన్ని విశ్లేషిస్తే ఈ డైట్ పనిచేసేది పూర్తిగా కార్బోహైడ్రేట్లను తొలగించడం వల్లే, తద్వారా ఇన్ఫ్లమేషన్కు మూలమైన కారణాన్ని తగ్గిస్తుంది. సోరియాసిస్ కోసం కార్నివోర్ డైట్ పూర్తిగా జంతు ఉత్పత్తులపై దృష్టి సారిస్తుంది. అన్ని ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్లను మినహాయించి సమతుల్యత కోసం ఎలక్ట్రోలైట్స్ను కలుపుతుంది. ఈ డైట్లో అన్ని కార్బ్స్, ఫైబర్, లాక్టోస్, చక్కెరలు మరియు స్టార్చ్లు పూర్తిగా తొలగించబడతాయి. దాంతో హానికరమైన గట్ బ్యాక్టీరియా మరియు ఫంగస్కు తినడానికి ఏమీ మిగలదు. సోరియాసిస్ కోసం లో కార్బ్ లేదా కీటో డైట్లతో పోలిస్తే కార్నివోర్ డైట్ కార్బ్స్ను పూర్తిగా తొలగిస్తుంది. కేలరీలను కొవ్వులు మరియు ప్రోటీన్ల రూపంలో అందిస్తుంది. ఇలా చేయడం ద్వారా కార్నివోర్ డైట్ గట్లోని చెడు బ్యాక్టీరియా మరియు ఫంగస్కు ఆహారం అందించకుండా నివారిస్తుంది. అందుకే సోరియాసిస్ ఉన్న కొంతమంది ఈ డైట్ను తాత్కాలికంగా ఫ్లేరప్స్ సమయంలో లేదా ఇతర డైట్లు పనిచేయనిప్పుడు ఉపయోగిస్తారు. నేను ముందు చెప్పిన ఆ 4 ప్రమాణాలు గుర్తున్నాయా? ఈ డైట్ దీర్ఘకాలంలో ఎలా పనిచేస్తుందో మరింత పరిశీలిద్దాం. కార్బ్స్ను తొలగించడం వల్ల హానికరమైన బ్యాక్టీరియాను ఆకలితో ఉంచడంలో సహాయపడవచ్చు, కానీ దీర్ఘకాలిక గట్ ఆరోగ్య సమస్యలను పరిష్కరించదు, ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్ సమతుల్యతను నిర్ధారించదు. గమనించండి, సోరియాసిస్ ఉన్నవారిలో ఇంటర్ల్యూకిన్ స్థాయిలు పెరిగి ఉంటాయి మరియు సోరియాసిస్ చికిత్సకు ఉపయోగించే అనేక మందులు ఈ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్లను నిరోధిస్తాయి. కానీ ఈ సైటోకైన్లు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి? అవి గట్లో ఉత్పత్తి అవుతున్నాయి. అది ఎలా జరుగుతుందో నేను త్వరలో వివరించబోతున్నాను. మొదటి ప్రమాణమైన ఫైటోన్యూట్రియంట్స్ గురించి మాట్లాడుతూ మనం ప్రారంభిద్దాం. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మొక్కల సూపర్ ఫుడ్స్ నుండి లభించే సూక్ష్మ పోషకాలు. ఈ పోషకాలు యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లాభాలను అందిస్తాయి. ఇవి సోరియాసిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఎందుకంటే ఇవి గట్లో ఏర్పడుతున్న ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ 2023 అధ్యయనం ప్రొబయోటిక్ మరియు ప్రీబయోటిక్ సప్లిమెంటేషన్ ఎలా గట్ మైక్రోబయోటాను మెరుగుపరచి సోరియాసిస్ ఉన్న రోగుల్లో కనిపించే ఇన్ఫ్లమేషన్ను తగ్గించగలదో విశ్లేషించింది. ఇవి సోరియాటిక్ ఆర్థరైటిస్తో పాటు చర్మ సోరియాసిస్ మరియు తలపై సోరియాసిస్ను కూడా కలిగి ఉంటాయి. ఇదిగో 2023లో వచ్చిన మరో అధ్యయనం. ఇందులో జీలకర్ర గట్ మైక్రోబయోమ్ మెరుగుదలలకు ఎలా సహాయపడుతుందో, అలాగే చర్మ ఇన్ఫ్లమేషన్ను ఎలా తగ్గిస్తుందో పరిశీలించారు. ఫైటోన్యూట్రియంట్లు అనేక వర్గాల్లోకి వస్తాయి. వీటిలో పాలిఫెనాల్స్, టెర్పీన్స్, డయోసోనేట్స్, ఫైబర్ రెసిస్టెంట్ స్టార్చెస్, ఒమేగా కొవ్వులు మరియు ఆల్కలాయిడ్లు ఉన్నాయి. ఈ సమ్మేళనాలు ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో కీలకమైనవి. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, సోరియాసిస్ లక్షణాలను నియంత్రించడానికి అవసరం.
ఇప్పుడు సోరియాసిస్ కోసం కఠినమైన కార్నివోర్ డైట్లో ఈ ఫైటోన్యూట్రియంట్లలో ఏదీ ఉండదు. కాబట్టి మీరు దీన్ని ప్రయత్నించాలనుకుంటే మీరు ఇంకా హెర్బల్ టీలు తీసుకోవచ్చు. ఇవి అదనపు కార్బ్స్, ఫైబర్ లేదా షుగర్ లేకుండా ఫైటోన్యూట్రియంట్లను అందిస్తాయి. ఇతర సోరియాసిస్ డైట్లు ఉదాహరణకు పాలియో మరియు కీటో ఫైటోన్యూట్రియంట్లను కలిగి ఉంటాయి. ముఖ్యంగా పాలియో డైట్ ఇది కార్నివోర్లా మారకముందు కూరగాయలను అనుమతించేది. కాబట్టి ఫైటోన్యూట్రియంట్లు మీకు ముఖ్యమైతే ఈ లో కార్బ్ లేదా అట్కిన్స్ డైట్లను పరిశీలించవచ్చు. కానీ కఠినమైన కార్నివోర్ విధానాన్ని అనుసరిస్తే సోరియాసిస్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడే ఫైటోన్యూట్రియంట్ల లాభాలు మీకు లభించవు. ఇప్పుడు మాక్రోన్యూట్రియంట్ అవసరాల గురించి మాట్లాడుకుందాం. సోరియాసిస్ కోసం కార్నివోర్ డైట్ శరీరానికి అవసరమైన మాక్రోన్యూట్రియంట్లను అందించడంలో నిజంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మాక్రోన్యూట్రియంట్లలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉంటాయి. మీ ఎత్తు, బరువు మరియు శారీరక చురుకుదనం వివరాలను నా వెబ్సైట్లోని కాలిక్యులేటర్లో నమోదు చేసి మీకు వ్యక్తిగతంగా సరిపోయే మాక్రోన్యూట్రియంట్ అవసరాల అంచనాను పొందవచ్చు. మీరు కార్నివోర్ డైట్ను అనుసరిస్తుంటే కొంత మార్పులు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ కొవ్వు మరియు ప్రోటీన్ను పెంచుతూ కార్బోహైడ్రేట్ తీసుకునే పరిమాణాన్ని తగ్గించాలి. సాధారణంగా ఒక సోరియాసిస్ డైట్లో సగం కాలరీలు కొవ్వు నుండి రావడం మంచిదే. అయితే నేను మాంసంలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ను అంతగా ఇష్టపడను, ఎందుకంటే అవి కొన్ని ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలకు సంబంధించబడ్డాయి. అలాగే మాంసంలో ఉండే జంతు ఆధారిత కొలెస్ట్రాల్ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది శరీరంలో అరాకిడోనిక్ యాసిడ్ పెరగడానికి కారణమవుతుంది. ఈ సోరియాసిస్ ఇన్ఫ్లమేషన్కు సంబంధించిన 2 మార్గాలను నా ఛానల్లోని ఇతర వీడియోల్లో వివరించాను. మీకు తెలుసుకోవాలనిపిస్తే వీడియోలను చూసేందుకు సంకోచించకండి. ఇప్పుడు నేను నా క్లయింట్ల కోసం సోరియాసిస్ డైట్లను రూపొందించినప్పుడు అవి స్పష్టమైన కారణాల వల్ల సాధారణంగా తక్కువ కార్బ్తో ఉంటాయి మరియు ఎక్కువగా కొవ్వులు, మొక్కల ఆధారిత ఒమేగా వనరుల నుండి వస్తాయి. కాబట్టి మీకు ఈ సమస్య ఉండదు. మ్యాక్రోన్యూట్రియంట్ దృష్టికోణంలో కార్నివోర్ డైట్ సోరియాసిస్కు బాగా పనిచేస్తుంది. కానీ జంతు కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ విషయంలో ఖచ్చితంగా కొన్ని ఆందోళనలు ఉన్నాయి. తర్వాత మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీని చూద్దాం. ఇక్కడ మళ్ళీ సమీకరణం ఉంది. చెడుపడే బ్యాక్టీరియా మరియు ఫంగస్ కార్డ్స్ను తింటాయి. ఇది ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. ఇప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ జాయింట్స్కి వెళ్ళవచ్చు, చర్మానికి వెళ్ళవచ్చు. అదే మనం సోరియాసిస్లో చూస్తున్నది. ఇది ఇంటర్ల్యూకిన్ 23 మరియు ఇంటర్ల్యూకిన్ 12 స్థాయిలను పెంచుతుంది. ఇవే ఈ పెద్ద బయోలాజిక్ మందులన్నింటికీ మాలిక్యులర్ లక్ష్యాలు. ఇప్పుడు కార్నివోర్ డైట్ కార్బ్స్ను తొలగిస్తే అది నిజంగా మంచిది బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుందా? దానికి సమాధానం స్పష్టమైన లేదు. ఇది కొంతమందికి వివాదాస్పదంగా అనిపించవచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో కొంతమంది కార్నివోర్ డైట్లో గట్ మైక్రోబయోమ్ వైవిధ్యం మెరుగవుతుందని వాదిస్తున్నారు. అంతేకాకుండా ఈ చర్చ కోసం రెడిట్లో కూడా ప్రత్యేకమైన థ్రెడ్లు ఉన్నాయి. కానీ నేను వందలాది లేదంటే వేలాది స్టూల్ స్టడీస్ను పరిశీలించిన అనుభవంలో కార్నివోర్ డైట్ను అనుసరిస్తున్న సోరియాసిస్ ఉన్న వ్యక్తిలో ఆరోగ్యకరమైన ఫంక్షనల్ మైక్రోబయోమ్ను నేను ఎప్పుడూ చూడలేదు. సోరియాసిస్కు సంబంధించిన వాపు అది జాయింట్స్లో అయినా లేదా చర్మంలో అయినా తరచుగా గట్ మైక్రోబయోమ్ లోపం వల్లే మొదలవుతుంది, ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టంలో 80% భాగం గట్లోనే ఉంటుంది. అందుకే మా ప్రోగ్రాంలో మేము జపాన్ నుండి వచ్చిన పేటెంట్ పొందిన ప్రొబయోటిక్స్ను ఉపయోగించి మైక్రోబయోమ్ను మళ్ళీ సమతుల్యం చేస్తాము, హానికరమైన బ్యాక్టీరియాను బయటకు తోసేస్తాము. కానీ మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రత్యేకంగా ఎలా ప్రోత్సహించాలి? అది కార్బ్స్ను మానేయడం వల్ల కాదు, సరైన ఫైటోన్యూట్రియంట్స్ను ఎంచుకోవడం వల్లే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడే మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ ప్రత్యేకతను చూపుతుంది. మేము సోరియాసిస్ డైట్ను రూపొందించాము. ఇది లాభదాయకమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇవి హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ను బయటకు తోసే రక్షణాత్మక బయోఫిల్మ్ను ఏర్పరుస్తాయి. కొన్ని వారాల వ్యవధిలో ఈ ప్రక్రియ శరీరంలో ప్రోఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అయిన ఆల్ఫా, ఇంటర్ల్యూకిన్ 6, ఇంటర్ల్యూకిన్ 23 మరియు ఇంటర్ల్యూకిన్ 12 ఉత్పత్తిని తగ్గిస్తుంది. సోరియాసిస్కు కార్నివోర్ డైట్లో ప్రధాన సమస్య ఏమిటంటే అది అసలు సమస్యను పరిష్కరించదు. నిజమే, మీరు కార్బ్స్ను మానేయడం ద్వారా చెడు బ్యాక్టీరియాకు ఆహారం ఇవ్వడం లేదు, కానీ మీరు ఫైబర్, స్టార్చ్లు లేదా షుగర్ను తీసుకోవడం ప్రారంభించిన వెంటనే లక్షణాలు ఉధృతమవుతాయి. ఇది నేను చూశాను. కార్నివోర్ డైట్ను అనుసరించేవారు విఫలమవుతున్నారు, ఎందుకంటే ఇది దీర్ఘకాలికంగా కొనసాగించడానికి సాధ్యపడదు. వారు మళ్లీ కార్బ్స్ తినడం ప్రారంభించిన వెంటనే వారి లక్షణాలు తిరిగి వస్తాయి, ఎందుకంటే మైక్రోబయోమ్ లోపానికి మూల కారణం పరిష్కరించబడలేదు. ఇంకొక వైపు ఫైటో డైట్ సోరియాసిస్కు సంబంధించిన గట్ మైక్రోబయోమ్ సమస్యలను పరిష్కరిస్తుంది. దీర్ఘకాలంలో ఇది మీ ఆహారంలో ఎక్కువ స్వేచ్ఛను ఇస్తుంది. ఇంతేకాకుండా ఎలాంటి లక్షణాలు తిరిగి రాకుండా చీట్ మీల్స్ కూడా అనుమతిస్తుంది. సాధారణంగా మేము ఎక్కువగా గట్ సమస్యలను పరిష్కరించిన తర్వాత ప్రోగ్రామ్ 2 లేదా 3 నెలలోనే నా క్లయింట్లకు చీట్ మీల్స్ను ఎలా చేర్చుకోవాలో నేర్పుతాను.
సోరియాసిస్ ఫ్లేరప్స్ సమయంలో కార్నివోర్ డైట్ సహాయపడవచ్చు, కానీ మేము మా క్లయింట్ల కోసం రూపొందించే కస్టమైజ్డ్ ఫైటో డైట్లతో పోలిస్తే ఇది దీర్ఘకాలికంగా నిలబడే వ్యూహం కాదు. సోరియాసిస్ కోసం కార్నివోర్ డైట్ ప్రయత్నించిన వారితో నేను అనేక డిస్కవరీ కాల్స్ చేశాను, కానీ వారిలో చాలా మందికి స్థిరమైన ఫలితాలు రాలేదు. వారిలో చాలా మందికి తాత్కాలిక ఉపశమనం లభించింది, కానీ కార్బ్స్ తీసుకోవడం ప్రారంభించిన వెంటనే వారి లక్షణాలు తిరిగి వచ్చాయి. ఇది నేను తరచూ వింటున్న కథ. సోరియాసిస్ కోసం కార్నివోర్ డైట్పై ఈ నిజాయితీ గల సమీక్ష మీకు సరైన ఎంపిక అవుతుందో లేదో నిర్ణయించుకోవడంలో సహాయపడుతుందని నా ఆశ. ఇది తాత్కాలికంగా సహాయపడవచ్చు, కానీ దీర్ఘకాలిక ఉపశమనానికి గట్ మైక్రోబయోమ్ను పరిష్కరించడం కీలకం. చివరిగా మనం చివరి ప్రమాణాన్ని అంటే ఫుడ్ సెన్సిటివిటీలను చర్చిద్దాం. ఫుడ్ సెన్సిటివిటీస్ అనేవి సోరియాసిస్ను ఎదుర్కొనేటప్పుడు పెద్ద సమస్య. నా ఇతర వీడియోల్లో నేను 4 ప్రధాన రకాల ఫుడ్ సెన్సిటివిటీ టెస్టుల గురించి వివరించాను. స్కిన్ ప్రిక్ టెస్ట్, ఇది బ్లడ్ టెస్ట్, IgG4 బ్లడ్ టెస్ట్, మరియు కొత్తగా వచ్చిన మీడియేటర్ రిలీజ్ బ్లడ్ టెస్ట్. ఈ టెస్టుల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే సోరియాసిస్ కోసం ఫుడ్ సెన్సిటివిటీ టెస్టింగ్ పై నా వీడియోను చూడమని నేను సిఫార్సు చేస్తున్నాను. ఇప్పుడు సోరియాసిస్ కోసం కార్నివోర్ డైట్ విషయానికి వస్తే మనం కాంప్లెక్స్ ప్రోటీన్ల గురించి మాట్లాడాలి. ఇది నేను నా మునుపటి చర్చల్లో ప్రస్తావించాను. దీని అర్థం మీరు 1 లేదా అంతకంటే ఎక్కువ రకాల మాంసం లేదా గుడ్లకు సెన్సిటివిటీ అభివృద్ధి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కార్నివోర్ డైట్ సోరియాసిస్కు ప్రమాదకరం, ఎందుకంటే ఇది మీ ఆహార ఎంపికలను తీవ్రమైనదా పరిమితం చేస్తుంది మరియు ఫుడ్ సెన్సిటివిటీల అవకాశాన్ని పెంచుతుంది. సరే, ఇదే నా ప్రసంగం. కింద కామెంట్స్లో మీరు కార్నివోర్ తరహా డైట్లతో సోరియాసిస్ అనుభవాన్ని, మీకు ఏవి పనిచేశాయో ఏవి పనిచేయలేదో చెప్పండి. మీ అనుభవాలను వినాలని ఆసక్తిగా ఉంది. మీకు తెలుసు, నా క్లయింట్లలో మైండ్గట్ ఇమ్యూనిటీ మెథడ్ ఉపయోగించి గొప్ప విజయాలు వచ్చాయి. నేను వ్యక్తిగతీకరించిన ఫైటో డైట్లు లక్ష్యంగా గట్ మైక్రోబయోమ్ రీకాలిబ్రేషన్ స్ట్రాటజీలకు బలమైన మద్దతుదారిని. దీని ద్వారా మా క్లయింట్లు దీర్ఘకాలిక విజయాన్ని సాధించగలుగుతున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి విషయాల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటిలాగే మైండ్గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మాట్లాడుతున్నాను. తదుపరి కలుద్దాం. you